మరోవైపు విశాఖ తీరం రంగులమయంగా మారింది. యువత బీచ్ లో రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విశాఖ హోలీ సంబరాలపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. సాగర్ తీరంలో రెండు హోలీ పండుగలు కనపడుతున్నాయి. ఒకటి సముద్రంలో దగ్గర అందరూ కూడా సముద్రానికి రంగులు జల్లుతూ అక్కడ సముద్రంలో హోలీ చేస్తుంటే పక్కన యువత కెరటాల్లాగా ఇక్కడ హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇక్కడ వివిధ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు అలాగే స్కూళ్ళకి సంబంధించిన హాలిడే కావడంతో పూర్తి స్థాయిలో విశాఖపట్నం బీచ్కి వచ్చిన తర్వాత ఇక్కడ హోలీ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం యువత అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యువత అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీచ్ అంతా కూడా ఒకరికొకరు రంగులు రాసుకుంటే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్కడ మనతో పాటు ఉన్నారని అడిగి చూద్దాం. మీరు చెప్పండి, ఇప్పుడు హోలీ అంటే ఏమంటుంది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? హోలీ రేపు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఇవాళ ఎందుకు చేసుకుంటున్నారు? ఈ రోజనే కాదు, రేపు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బట్ హోలీ అనేది అందరికీ కదా, సో మీరెందుకు సెలబ్రేట్ చేసుకోవట్లేదు? హ్యాపీ హోలీ. కాలేజెస్కి బంక్ కొట్టి మరీ వచ్చాం. క్లాసెస్ ఉన్నాయి, సో మేము బంక్ కొట్టి మరీ వచ్చాం. బికాస్ హోలీ అనేది ఇయర్లీ మాన్స్ కదా, సో సెలబ్రేటింగ్ హోలీ టూ గుడ్ హియర్. అంటే బీచ్లో చేసుకోవడం ఎలా ఉంటుంది? అంటే చాలా చోట్ల చేసుకుంటున్నాం, కానీ బీచ్ పర్టికులర్గా వస్తున్నాయి, ఎక్కడ చేసుకోవడం ఎలా ఉంటుంది? అంటే బీచ్లో అంటే మనకి బాగుంటుంది, వేవ్స్ అవి ఉంటాయి. అదే కాకుండా మీకు ఫాస్ట్గా ప్లేస్ కూడా చాలా ఇదిగా ఉంటుంది కదా, సో ఫ్రెండ్స్ అందరూ కూడా మీట్ అవ్వచ్చు ఫాస్ట్గా ఇక్కడ. అండ్ అందరికీ బీచ్ అంటే ఫాస్ట్గా ఇష్టం ఉంటుంది. సో హోలీ కూడా ఇలా చేసుకుంటే ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నది ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల. హోలీ ఓన్లీ బీచ్కే ఫాస్ట్గా వస్తాం. ఇప్పుడు మీ ఫ్యామిలీస్ కూడా, ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ కూడా వాళ్ళ పిల్లలతో కలిసి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లో. మీరు ఇక్కడ చక్కగా వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది అంత హోలీ పండుగ? బీచ్ అనేది మన వైజాగ్కి బీచ్ అనేది వరం అండి. అలాంటిది బీచ్ సాగర్ తీరంలో హోలీ రంగులు రాసుకొని దాంట్లో స్నానాలు చేయడం అనేది మనకు చాలా సంతోషకరం. అందులోకి ఈరోజు ఆదివారం అవడంతో ఫ్యామిలీతో రాగలిగాము. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇదేంటంటే హోలీ రోజు వసంతకాలంలో చిగురిస్తున్నాయండి కదా, ప్రకృతి అంతా కూడా చిగురిస్తుంది. అలాంటి ప్రకృతి చిగురించినప్పుడు రంగురంగుల పువ్వులు ఎలా అయితే ఉంటాయో అలాగే ప్రకృతిలో మనకి కలిగే రంగుల్ని ఆస్వాదించడం కోసం అని చెప్పి మనం అన్ని రకాల రంగులు కూడా మన జీవితంలో కూడా అలాగే వసంతాలు కురిపించాలని చెప్పి హోలీ పండుగ జరుపుకుంటాము. జరుగుతూ ఉంది. ఇవాళ ఇక్కడ సాగర్ తీరంలో ఎంత ఘనంగా హోలీ పండుగ చేసుకున్న వాళ్ళంతా కూడా రేపు ఈ హోటల్స్లో రైన్ డ్యాన్స్ పేరుతో రేపు కూడా ఇక్కడ హోలీ పండుగ జరగబోతుంది. మొత్తానికి ఈ హోలీ పండుగ తమ జీవితాల్లోకి కొత్త ఉత్సాహాన్ని, కొత్త రంగుల్ని తీసుకురావాలని ఆశిస్తూ హోలీ పండుగ జరుపుకుంటున్నారు. అదేవిధంగా మనం కూడా ఈ హోలీ పండుగ వారందరికీ కూడా కొత్త కాంతుల్ని, కొత్త రంగుల్ని తమ వారి జీవితాల్లో తీసుకురావాలని కోరుకుందాం. విత్ వీడియో పర్సన్ భాస్కర్, శ్రీనివాస్, V6.